హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఎవరైతే స్టాక్ మార్కెట్ లో పొటెన్షియల్ హిడెన్ జెమ్స్ గురించి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇవి యూస్ఫుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో బుక్ వాల్యూ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీకి ఉన్న అసెట్స్ లైక్ క్యాష్ కానీ, బిల్డింగ్స్ కానీ, తర్వాత ఎక్విప్మెంట్ నుండి కంపెనీకి ఉన్న డెట్ ని తీసేస్తే వచ్చే వాల్యూని బుక్ వాల్యూ అంటారండి. స్టాక్ ప్రైస్ అనేది ఈ బుక్ వాల్యూ కంటే తక్కువ ఉంటే మార్కెట్ మైట్ బి అండర్ వాల్యూయింగ్ ది కంపెనీ అని అర్థం అనమాట. సపోజ్ మనం ఒక 1000 రూపీస్ పెట్టి కొనాల్సిన వస్తువు కనుక 700 కే దొరికితే ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. సో బేసికలీ ఒక స్టాక్ దాని బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుందంటే అది అండర్ వాల్యూడ్ అని అర్థం అనమాట. డిస్కౌంట్ ప్రైస్ లో స్టాక్ ఎంట్రీకి ఒక ఆపర్చునిటీ కావచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఇఫ్ ది మార్కెట్ ఈవెన్చువల్లీ రియలైజెస్ ఇట్స్ ట్రూ వర్త్ అనమాట. బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఐఎస్టీ లిమిటెడ్ అండి. 1976 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. హై ప్రిసిజన్ ఇంజనీరింగ్ కంపోనెంట్స్, అసెంబ్లీస్, ఆటో కాంపోనెంట్స్ తయారు చేస్తుంది. కంపెనీకి గుర్గావ్ లో ప్రొడక్షన్ ప్లాంట్ అనేది ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1161 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 14.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.4%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉందన్నమాట. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ కనుక చూస్తే 122 రూపీస్ ఉంది. ముఖ్యంగా మనం బుక్ వాల్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 1125 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 995 రూపీస్ ఉందన్నమాట. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 1369 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ పి అనేది 35.6 ఉంటే స్టాక్ పి అనేది 8.15 ఉంది. సో ఈ కంపెనీ అనేది బుక్ వాల్యూ ప్రైస్ కంటే కూడా బిలో ట్రేడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే కూడా బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ పిఈ రేషియో వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీకి డెట్ కనుక మీరు చూస్తే 4.81 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 75% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 995 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 1 year పీరియడ్ లో 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ సందేశ్ లిమిటెడ్ అండి. 1943 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఎడిటింగ్, ప్రింటింగ్ అండ్ న్యూస్ పేపర్ పబ్లిషింగ్ బిజినెస్ చేస్తుంది. గుజరాతీ న్యూస్ ఛానల్ ని కూడా ఈ కంపెనీ రన్ చేస్తుంది అనమాట. సందేశ్ గ్రూప్ లో పార్ట్ అండి ఈ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1202 crores ఉందన్నమాట. ఆర్ఓసి 20.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.3% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 272 రూపీస్ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.8% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.1% ఉందన్నమాట. అండ్ మీరు బుక్ వాల్యూ కనుక చూస్తే 1662 రూపీస్ ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 1597 రూపీస్ ఉందన్నమాట. సో ఈ కంపెనీ షేర్ కూడా బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 2480 రూపీస్ ఉందండి. అండ్ ఇండస్ట్రీ పి అనేది 14.3 ఉంటే స్టాక్ పి అనేది 5.83 ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా, పిఈ రేషియో వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1590 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 52% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇండస్ స్విఫ్ట్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అండి. 1995 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. బల్క్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ బిజినెస్ చేస్తుంది. కంపెనీకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ కంపెనీకి ఎక్స్పోర్ట్స్ నుండి 60% రెవెన్యూ, డొమెస్టికలీ 40% రెవెన్యూ వస్తుందండి. కంపెనీకి ఓవర్సీస్ లో 3 మార్కెటింగ్ సబ్సిడీస్ కూడా ఉన్నాయన్నమాట. యుఎస్ఏ లో ఇండస్ స్విఫ్ట్ ల్యాబొరేటరీస్ ఐఎన్సి, సింగపూర్ లో మెటియోరిక్ లైఫ్ సైన్స్ పిటిఈ లిమిటెడ్, యుఏఈ లో ఇండస్ స్విఫ్ట్ మిడిల్ ఈస్ట్ ఎఫ్జెడి ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 809 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 19.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.4%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 68 రూపీస్ 50 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 55.8%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.27%, డిఐ షేర్ హోల్డింగ్ 0.94% ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 16.6 crores మాత్రమే ఉందండి. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 158 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 137 ఉందన్నమాట. సో ఈ కంపెనీ షేర్ కూడా బిలో బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 553 రూపీస్ ఉందండి. ఇండస్ట్రీ పి 34.9 ఉంటే స్టాక్ పి 6.07 ఉంది. సో పిఈ రేషియో వైజ్, ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 136 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 28% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 51% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఓరియంటల్ కార్బన్ అండ్ కెమికల్ లిమిటెడ్ అంటే ఓసీసీఎల్ అంటారనమాట. 1978 లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది కెమికల్ సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట.
డక్కన్ జేపీ గోయంకా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చెందిందండి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 258 క్రోర్స్ ఉందండి. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 9.79%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.48%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అలాగే కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 637 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 260 రూపీస్ ఉందన్నమాట. సో ఈ కంపెనీ షేర్ కూడా బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 540 రూపీస్ ఉందండి. ఇండస్ట్రీ PE 38.7 ఉంటే స్టాక్ PE 13.1 ఉంది. సో PE రేషియో వైజ్ ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, 139 క్రోర్స్ అన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 51.8% ఉంది. అండ్ DI షేర్ హోల్డింగ్ 11% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.6% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ సమ్మన్ క్యాపిటల్ లిమిటెడ్ అండి. ఇంతకు ముందు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని పిలిచేవారు అనమాట. 2005 లో ఇన్కార్పొరేట్ అయింది. హోమ్ లోన్స్ అలాగే ప్రాపర్టీకి అగైనెస్ట్ గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,602 క్రోర్స్ అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. ROCE 10.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.55%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 19 రూపీస్ 20 పైసా ఉంది. అండ్ మీరు కనుక బుక్ వాల్యూ చూస్తే 268 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 153 రూపీస్ ఉందండి. సో బుక్ వాల్యూ కంటే ఈ కంపెనీ షేర్ అనేది బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 224 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ PE 20.9 ఉంటే స్టాక్ PE 6.09 ఉంది. సో PE రేషియో వైజ్ అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ టెరాస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ అని 1994 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఆంధ్రప్రదేశ్ బేస్డ్ కంపెనీ అండి. IT అండ్ ఇంటిగ్రేటెడ్ రిలేటెడ్ సర్వీసెస్ బిజినెస్ చేస్తుంది. కంపెనీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో AP RTA, AP స్కూల్స్, AP ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ చేస్తుంది అనమాట. అండ్ అదర్ 21 స్టేట్స్ లో కూడా కంపెనీ వర్క్ అనేది చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 98.1 క్రోర్స్ ఉందండి. ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ROCE 7.47%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.84%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 4 రూపీస్ 31 పైసా ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 47.5%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 52.4% ఉందన్నమాట. అండ్ మీరు కనుక కంపెనీ బుక్ వాల్యూ కనుక చూస్తే 89 రూపీస్ 90 పైసా ఉంది. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 78 రూపీస్ 10 పైసా ఉందన్నమాట. సో ఈ కంపెనీ షేర్ కూడా బిలో బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుందండి. అండ్ ఇండస్ట్రీ PE 39.5 ఉంటే స్టాక్ PE అనేది 17.4 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 33.5 క్రోర్స్ మాత్రమే ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 78 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో అయితే 87% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కన్సల్టింగ్ అలాగే రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కంపెనీ సర్వీసెస్ లో మెయిన్ గా బ్రోకరేజ్ ట్రేడింగ్ సొల్యూషన్స్, ఎక్స్చేంజ్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అలాగే రిస్క్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఇంతకు ముందు ఇది MCX కి టెక్నాలజీ పార్ట్నర్ గా వర్క్ చేసింది అనమాట ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,514 క్రోర్స్ ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 6.70%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.49%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ అనేది 37 రూపీస్ 90 పైసా ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 45.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 50.2%, FS షేర్ హోల్డింగ్ 4.12% ఉందండి. అండ్ మీరు కనుక కంపెనీ బుక్ వాల్యూ చూస్తే 726 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 329 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ షేర్ అనేది బిలో బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది అనమాట. మోర్ ఓవర్ ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది 469 రూపీస్ ఉందండి. ఇండస్ట్రీ PE 39.5 ఉంటే స్టాక్ PE 9.24 ఉంది. సో PE రేషియో వైజ్ ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ 63 మూన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ కంపెనీకి డెట్ అనేది 5.17 క్రోర్స్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 329 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 37% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్, గవర్నమెంట్ బిజినెసెస్, మర్చెంట్ బ్యాంకింగ్, ఏజెన్సీ బిజినెస్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ 2024 కి 8,466 బ్రాంచెస్, 8,982 ATMs ఉన్నాయి అనమాట. సిడ్నీ అండ్ దుబాయ్ లో కూడా ఓవర్సీస్ బ్రాంచెస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ 2025 లో కంపెనీ IT, సెక్యూరిటీ, అనలిటిక్స్ అలాగే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ కోసం 1,400 crores క్యాపెక్స్ ప్లాన్ చేసిందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 89,641 crores ఉంది. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ROCE 6.55%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.6%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 18 రూపీస్ 80 పైసా ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.50, FS షేర్ హోల్డింగ్ 7.37, DS షేర్ హోల్డింగ్ 11.4% ఉంది. అండ్ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 128 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 118 రూపీస్ మాత్రమే ఉంది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ కూడా బిలో బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది అనమాట.
అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 262 రూపీస్ ఉందండి. అండ్ ఇండస్ట్రీ పిఈ 9.46 ఉంటే స్టాక్ పిఈ 6.33 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 117 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 15% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 18% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే జిఎస్ఎఫ్సి లిమిటెడ్ అండి. 1962 లో ఇన్కార్పొరేట్ అయింది. ఫెర్టిలైజర్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనమాట. కంపెనీకి 4 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, యూరియా ప్లాంట్ రీవ్యాంప్ ప్రాజెక్ట్, అలాగే ఫాస్ఫోరిక్ యాసిడ్ ప్లాంట్, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం కంపెనీ 4100 crores క్యాపెక్స్ చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 8894 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 5.77%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.55%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉందన్నమాట. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ 13 రూపీస్ 50 పైసా ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 37.8%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.3%, ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 13.3%, డిఐ షేర్ హోల్డింగ్ 4.90% ఉంది. అండ్ కంపెనీ బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 319 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 223 ఉందన్నమాట. సో ఈ కంపెనీ షేర్ కూడా బిలో బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 223 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అలాగే 6 మంత్స్ లో 7%, అలాగే 1 ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే 48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. నెక్స్ట్ కంపెనీ వర్ధమాన్ హోల్డింగ్స్ లిమిటెడ్ అంటే 1962 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. లెండింగ్ అండ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ చేస్తుంది. ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట. ఈ కంపెనీ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ లో సిస్టమాటిక్ అప్రోచెస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట. వర్ధమాన్ టెక్స్టైల్ లిమిటెడ్ లో 28.48% షేర్ ఉంది. అలాగే వర్ధమాన్ స్పిన్నింగ్ అండ్ జనరల్ మిల్స్ లిమిటెడ్ లో కంపెనీకి 50% స్టేక్ అనేది హోల్డ్ చేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1237 crores ఉందండి. ROC 6.07%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.78%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 671 రూపీస్ ఉందన్నమాట. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 74.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 24.5% ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 0 అండి. అండ్ మీరు కంపెనీ బుక్ వాల్యూ కనుక చూస్తే 10,331 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 3,870 రూపీస్ ఉంది. సో ఈ కంపెనీ షేర్ కూడా బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది అనమాట. మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 26,484 రూపీస్ ఉందండి. ఇండస్ట్రీ పిఈ 20.9 ఉంటే స్టాక్ పిఈ 5.12 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 3,875 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 6 మంత్స్ లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 32% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ బుక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న కొన్ని స్టాక్స్ అనమాట. అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో కనుక చూస్తే ఈరోజు 2.39% పెరగడం జరిగిందండి. టోటల్ గా ఇంకా 7,324 రూపీస్ లాస్ లోనే ఉందన్నమాట. అండ్ ఈరోజు టాప్ లూజర్స్ లో ఎన్సీసీ మాత్రం ఉంది, 0.31% నెగిటివ్ గా ఉంది. మిగతా అన్ని కంపెనీలు కూడా గ్రీన్ లోనే క్లోజ్ అవడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే పటేల్ ఇంజనీరింగ్ అనేది 6.40%, హిందుస్థాన్ కాపర్ 4.35%, మోర్పెన్ 3.91% పెరగడం జరిగింది. జీకే వైల్కే సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈరోజు మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే 52 వీక్ హై నుంచి డౌన్ అయ్యాయో వాటిని పోస్ట్ చేయడం జరిగింది అనమాట. దాంట్లో నేను టాప్ 5 స్టాక్స్ ని ఈరోజు బై చేశానండి. మీరు కనుక చూస్తే BDL అనేది 7 క్వాంటిటీ బై చేయడం జరిగింది అనమాట. PEL అనేది 3 క్వాంటిటీ, అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది 4 క్వాంటిటీ, GRSE అనేది గార్డెన్ రిచ్ షిప్ యార్డ్ అనేది 5 క్వాంటిటీ, అలాగే సోలార్ ఇండస్ట్రీస్ అనేది 1 క్వాంటిటీ బై చేశాను అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.